రేషన్ మాఫియా. అసలు పొన్నూరులో నాకు తెలిసి 25 సంవత్సరాల్లో ఎవడు బియ్యం అమ్ముతాడో తెలియదు, ఎవడు బియ్యం కొనుక్కుంటాడో తెలియదు, ఎవడెవడు వ్యాపారం చేసేవాడు కూడా నాకు తెలియదు. కానీ ఒక కొత్త సంస్కృతి మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. మీరు అమ్మాలంటే నేను చెప్పినాడికి అమ్మాలి, కొనాలి అంటే నేను చెప్పినాడే కొనాలి. ఇంతకు తప్పితే ఇంకెవడో వ్యాపారం చేయడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. నెలకి నాకు ఇంత కట్టండి, 10 లక్షల 15 లక్షల. ఆ విధంగా ఈ నియోజకవర్గంలో రేషన్ మాఫియా మన పోలీస్ బ్రదర్స్ వస్తారు, పిలుస్తారు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దొంగతనంగా నిన్ను పట్టుకుంటామంటారు, బెదిరిస్తారు, భయపెడతారు, లొంగకపోతే లేపేస్తారు. దాని పర్యవసానమే ఈ నియోజకవర్గంలో పొన్నూరు పట్టణంలో నడిపోటున జరిగిన బర్నబాస్ హత్య. బర్నబాస్ ఎక్కడ వాడో నాకు తెలియదు. మరి ఆ కుటుంబాలన్నీ రోడ్డు పక్కన ఉంటాయి. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చారు. వాళ్ళు ఏదో ఈ రకంగా వ్యాపారాలు చేసుకుని వాడు బతుకుతా ఉన్నారు. కానీ నేను చెప్పిన వాడే వ్యాపారం చెయ్యాలి, నేను చెప్పిన వ్యక్తులే కొనాలి అని ఇద్దరు వైకాపా నాయకులు బర్నబాసును పిలిచి హెచ్చరిస్తే, మరి కిలారి వెంకట రోసయ్య భాగస్వామ్యంతో బెదిరింపులతో మా భర్త హత్య జరిగిందని కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 20 కోట్ల రూపాయలు వసూలు చేశారు రేషన్ బియ్యం పేరు మీద. చివరికి ఎలా ఉందంటే బర్నబాస్ హత్య జరిగినా కూడా ఆగల, వాళ్ళ చేతులు రక్తంతో తడిచినా కూడా మా డబ్బు మాకు కావాలి. మళ్ళీ ఇవాళ రేషన్ మాఫియా మన పొన్నూరు పట్టణం సరిహద్దు దాటి పచ్చలతాడిపరు గ్రామం నుంచి పనిచేస్తారు. అంటే ఎవడు వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం చేసినా నా వాటా నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి, నువ్వు బతుకుంటావో పోతావో నాకు అనవసరం, నాకు అడ్డొస్తే నిన్ను లేపేస్తా అనే విధంగా బర్నబాస్ హత్య ఈ నియోజకవర్గంలో దళితుడి హత్య జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా రేషన్ షాపులు ఉంటాయి. కొత్త సంస్కృతి, నెలకి 500 రూపాయలు కట్టాలి. నేను ఎవరినో అడిగా, ఏంట్రా బాబు అంటే, మీకేం తెలుసు సార్, ఊరికో రేషన్ షాపులు 2-3 రేషన్ షాపులు ఉంటాయి, నెలకు 500 దాన్ని బట్టి ఒక 400 500 వేసుకోండి, ఇంటూ 500 వేసుకుంటే 2.5 లక్షల రూపాయలు నెలకు వస్తాయండి, సంవత్సరానికి 25 లక్షల ఆదాయం వస్తుందని చెప్పాడు. 500 కూడా కక్కుర్తితో ఏంట్రా నాయన. ఆ 500 ఎవరికయ్యా వెళ్ళేదంటే మనకు కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కనపడాలి. కిలారి వెంకట రోసయ్య 500 రూపాయలు ప్రతి రేషన్ షాప్ నుంచి ప్రతి నెల వసూలు చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఈ 500 రూపాయలు కూడా కక్కుర్తి పడితే 20 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది రేషన్ పేరు మీద.